హాయ్ ఫ్రెండ్స్! ఇంట్లో అన్ని వెజిటబుల్స్ కొద్ది కొద్దిగా ఉంటే ఏం చేయాలని అర్థం కానప్పుడైతే ఈ రెసిపీనైతే ట్రై చేయండి. చాలా హెల్తీ కూడా అండ్ ఈజీ కూడా. రెసిపీకైతే ముందుగా మనమైతే కడాయి తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి బాగా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు బాగా వేగిన తర్వాత అయితే మనమైతే పొటాటో పీసెస్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. పీసెస్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం బెండకాయ పీసెస్‌ని యాడ్ చేసుకొని వాటిని కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కుక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ అన్నీ యాడ్ చేసుకొని అవి కొద్దిగా కుక్ అయిన తర్వాత లాస్ట్‌లో ఆనియన్స్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ తొందరగా కుక్ అవ్వడానికి సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. లాస్ట్‌లో వచ్చేసి అయితే టొమాటో పీసెస్‌ని యాడ్ చేసుకోవాలి. టొమాటోస్‌ని యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అన్ని వెజిటబుల్స్‌ని కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత అయితే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్‌ని అయితే ఇందులో యాడ్ చేసేయాలి. రైస్‌ని యాడ్ చేసినప్పుడు అయితే మనం హై ఫ్లేమ్‌లో టోస్ట్ చేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది తొందరగా. తర్వాత కొద్దిగా గరం మసాలా అలాగే పెప్పర్ పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఒక 2 మినిట్స్ బాగా హై ఫ్లేమ్‌లో మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే సర్వింగ్ ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమే. ఇది లంచ్ బాక్స్‌లో కూడా చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.